నమస్తే అందరికీ. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం కేవలం 100 రూపాయల్లో అంటే చాలా తక్కువ బడ్జెట్‌లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం. ఎవరైతే వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్‌గా చేసుకోవాలి, తక్కువ బడ్జెట్‌లో చేసుకోవాలి, అలాగే కలశం పెట్టుకోలేని వాళ్ళు కూడా ఎలాగ పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. చాలా సింపుల్‌గా పూజ అయితే నేను చేసుకున్నాను. ముందుగా మనం నిత్య దీపారాధన చేసుకోవాలండి. రోజు నిత్య దీపారాధన దేవుళ్ళ దగ్గర ఎలా చేసుకుంటామో అలాగే నిత్య దీపారాధన చేసుకొని దీపధూప నైవేద్యాలు అలాగే తాంబూలం సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూజ చేసుకునే ప్లేస్ అంతా కూడా చక్కగా శుభ్రం చేశాను. ఆ తర్వాత ఒక పీఠం వేసుకొని దానిపైన కమలం ముగ్గు వేసుకొని ఆ పైన రెడ్ కలర్ జాకెట్ ముక్క వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని కొన్ని బియ్యం వేసుకొని చక్కగా అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత పూలమాల, మీ దగ్గర ఉన్న గోల్డ్, అలాగే కాటన్తో చేసిన మనం దూదితో చేసినటువంటి పత్తి మాల ఉంటుంది కదా, వస్త్రం కూడా అమ్మవారి ఫోటోకి చక్కగా వేసుకొని అలంకరించుకొని పూలతో, గంధం, పసుపు కుంకుమతో అమ్మవారిని చక్కగా అలంకరించుకొని ఇలాగ పీట పైన పెట్టుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు పసుపుతో చిన్న గణపతిని చేసి ఒక తమలపాకు పైన పెట్టాలి. ఆ తర్వాత వినాయకుడి విగ్రహం ఉంటే కూడా మనం తమలపాకులో పెట్టుకున్నాను నేనైతే. ఇంకా నెక్స్ట్ రాగి చెంబులో నీళ్లు వేసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరం వేసి ఒక 3 తమలపాకులు వేసి కలశంలాగా నేను ఒక ఎర్రని పువ్వు వేసుకొని చక్కగా అలాగా అమ్మవారి ఫోటో ముందైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత దీపాలు అలంకరించుకొని మనకు తోచినన్ని నైవేద్యాలు చేసుకోవచ్చు. నేను ఇక్కడ పూర్ణాలు, పులిహోర అలాగే పరవన్నం చేశాను. చాలా ఇష్టం పరవన్నంకి. నెక్స్ట్ ఇక్కడ తులసమ్మ దగ్గరకి కూడా నేను దీపం, తాంబూలం ఇవన్నీ కూడా కొబ్బరికాయ అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను ముందే. పూజంతా అయ్యాక తులసమ్మ దగ్గర చాలా మంది కొబ్బరికాయ మర్చిపోతూ ఉంటారు, కానీ అస్సలు మిస్ అవ్వకండి. మన ఇంటి ముందు ఉన్న మహాలక్ష్మి తులసమ్మకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే పూజంతా అయిపోయాక మాత్రం కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలన్నమాట. మనకి పీఠం పైన ముఖ్యంగా ఉండవలసినవి అమ్మవారి ఫోటో, ఇంకా వీడియోలో చూస్తున్న విధంగా చిన్న కలశం, అలాగే పసుపు గణపతి. నా దగ్గర చిన్న విగ్రహం, గణపతి విగ్రహం కూడా ఉంది కాబట్టి నేను అలాగ తమలపాకులో పెట్టుకున్నాను. ఆ తర్వాత మనకు తగినన్ని నైవేద్యాలు, మన చీర, జాకెట్టు, దానిపైన తాంబూలం కూడా పెట్టి అలా పెట్టుకోవాలి ముందే అన్ని ప్రిపేర్గా. తర్వాత లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ పీట పైన కొన్ని కాయిన్స్ కూడా, అంటే 108 కాయిన్స్ ఒక బౌల్లో వేసి మనం అలాగ పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనం తాంబూలాలన్నీ కూడా ఒక ప్లేట్లో ఇలా సర్ది పెట్టుకున్నాను. ఇంటికి ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళందరికీ ఇవ్వడం కోసం ఒక పెద్ద బేషన్లో మనం ఇలాగా పూలు, ఆకులు, వక్కలు, గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, శనగలు, అరటిపళ్ళు, కుదిరితే మీ దగ్గర ఇంకా పళ్ళు ఉంటే కూడా పెట్టుకోవచ్చు నైవేద్యంగా. ఇలాగ తాంబూలానికి కూడా ముందే సర్ది పెట్టి ఇలాగ పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత దీపధూప నైవేద్యాలు ఇంకా చక్కగా మనం పూజ చేసుకోవడమే అండి. ఇంతేనండి, కావలసిన సామాగ్రి ఎక్కువ ఏమి లేదు. ఇంకా పూజలో మనం కుంకుమ పూజ తప్పకుండా చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ముందుగా గణపతి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారి పూజ చేసుకోవాలి. గణపతి పూజలో కూడా దీపధూప నైవేద్యము, చక్కగా తాంబూలం సమర్పించుకొని ఆ తర్వాత అక్షింతలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అమ్మవారి పూజ కూడా ఇంకా అమ్మవారి ఆహ్వానిస్తారు కదా, అలాగ పూజ అంతా చేసుకొని చక్కగా మనకి అష్టోత్తరం చదువుకునేటప్పుడు మాత్రం కుంకుమతో అష్టోత్తరం చదువుకోండి. అలాగే కుంకుమ పూజ చేసుకొని ఆ కుంకుమ పూజ చేసుకున్న తర్వాత చక్కగా వచ్చిన ముత్తైదులకు కూడా కుంకుమని మనం తాంబూలం ఇస్తాం కదా, అప్పుడు వాళ్ళకి చక్కగా పెట్టొచ్చు అనమాట. ఇలాగ పూజ అయితే చేసుకోవచ్చు అండి సింపుల్గా. నేను ఇక్కడ మనకి ఉంటాయి కదండి వీడియోస్, అవి ప్లే చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం పూజ బుక్ కూడా ఉంటుందండి, బుక్ ఫాలో అయినా సరిపోతుంది. ఇలాగా అసలు సామాగ్రి ఎంత ఉంది చూడండి, చాలా తక్కువ. కామాక్షి అమ్మ దీపం, అలాగే 2 కుందుల్లో దీపాలు, నేతి దీపాలైనా నువ్వుల నూనె అయినా ఏదైనా మనం అమ్మవారికి చక్కగా ఇలాగ దీపాలు మనం సమర్పించవచ్చు. ఇలాగ దీపధూప నైవేద్యాలు, కొబ్బరికాయ అంతా పూజ అంతా అయిపోయాక మనం అప్పుడు ఉపవాసం అనేది విడవాలన్నమాట. ఆ తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఉపవాసం అన్నది విడవాలండి. కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన పూజా విధానం మీకు నచ్చిందా? మీరు ఇలాగే ఫాలో అవుతారా? మీరు ఎలా పూజ చేసుకుంటారు అనేది తప్పకుండా వీడియో షేర్ చేయండి. తులసమ్మ దగ్గర నేను వీడియో షూట్ చేయలేదండి, ఇంకా హడావిడి అయిపోయిందనమాట. ఇంకా మనం పూజలో ఉంటే అన్నీ ఇంకా వీడియోస్లోకి రావు కదా. సో సాధ్యమైనంత వరకు అయితే కొంచెం వీడియో అయితే షూట్ చేశాను. అలాగే మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము, మొదటిసారి పూజ చేయాలి అనుకునే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. అమ్మవారి పూజ చేసుకోవాలి, కలశం
కొంచెం భయపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి సింపుల్‌గా పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్‌లో తెలియజేయండి. మీకు నచ్చినన్ని నైవేద్యాలు ఇక్కడ మనం పెట్టుకోవచ్చండి. వీలైతే పండ్లు కూడా ఇంకా 5 రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పూర్ణాలు, పరవన్నం, పులిహోర ముఖ్యమైనవి, అమ్మవారికి ఇష్టమైనవి అన్నమాట. అందుకే ఇవి మాత్రం చేశాను. ఈవినింగ్ నేను ఫ్రూట్స్ అలాగా నేను పెట్టాను అనమాట. ఇంక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక పూజ అంతా అయిపోయాక 5గురికి కానీ, ముగ్గురికి కానీ తాంబూలం ఇవ్వాలి. అలాగే శుక్రవారం రోజు పీటను కానీ, మనం ఫోటోను కానీ కదపొద్దండి. ఫ్రైడే కాబట్టి ఇంకా నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ సాయంత్రం కూడా పూజ చేసుకున్న తర్వాత సాటర్డే రోజు మార్నింగ్ ఇంకా పీటని కదుపుకోవాలి. ఆ కదిపే ముందు కూడా మంచిగా హారతి ఇచ్చుకోవాలి అమ్మవారికి. కర్పూర హారతి లేదంటే ఎర్ర నీళ్ళలో కర్పూరం వేసి మంచిగా హారతి ఇచ్చి చక్కగా అప్పుడు అమ్మవారిని కదపాలన్నమాట. ఇంకా ఇక్కడ తాంబూలం కోసం అయితే నేను గాజులు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను.